స్వామి ఏ శరణమయ్యప్ప. ఇది పార్ట్ 1 అండి ఈ వీడియో. ఎందుకంటే స్వామి అయ్యప్పని తయారు చేస్తున్నారు. మా స్వాములు వచ్చేసి ఆ తండ్రికి అన్నీ ఇక్కడ పువ్వులేసేసి మంచిగా రెడీ చేస్తున్నారు. ఆ తండ్రి పీఠం కింద రెడీ చేస్తున్నారు. ఎందుకంటే గురుస్వామి రావడం లేట్ అవుతుందని వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. గురుస్వామి వస్తున్నాడు, దారిలో ఉన్నాడంట. అయితే వంటలు అయిపోయినాయి, మేము పక్క పెట్టేసామండి ఇక్కడ. ఇక ఇదే స్థలం కదా, కొంచెం చిన్న స్థలం అనుకొని ఇక దనదం చేసేసినాం, పక్క పెట్టేసినాం. ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు. ఈ స్వామి మా చిన్న కొడుకు స్వామి అండి. ఇక వాళ్ళంతా సాములు, మా కొడుకు దోస్తులే, వాళ్ళందరూ ఒకే దగ్గర మాలేసుకుని ఒకే దగ్గర ఉంటారని వీళ్ళ వీడియోలు ఎన్నోసార్లు పెట్టాను కదా, మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడు కలిసే ఉంటారని. ఈ సాములంతా ఒకే దగ్గర ఉంటారు ఎప్పుడు. చూసారు కదా, మొత్తానికైతే మా స్వామి అయ్యప్ప స్వామి పటానికి మంచిగా రెడీ చేస్తున్నాడు, పువ్వులు వేసేసి అన్నీ నేర్చేసుకున్నాడు. 5 ఏళ్ళల్లో మంచిగా నేర్చుకున్నాడు చక్కగా. ఇప్పుడు 5 సంవత్సరాలు వేస్తున్నాడు కాబట్టి అన్నీ వచ్చేసినాయి. పూజ అయితే రెడీ చేస్తున్నాడు. గురుస్వామి వస్తే పూజ స్టార్ట్ చేసేస్తాం. మొత్తానికి అన్ని పనులు అయితే అయిపోయినాయి. పూజలో కూర్చోవాలి కాబట్టి తొందరగా మేము చేసేసుకొని రెడీ అయిపోయినాం అందరం. ఇక మా స్వామి రెడీ చేస్తా అంటే నేను వీడియో చేశాను. కాకపోతే ఏమేమి చేస్తారో ఇక్కడ ఎలా చేస్తారో చూసుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే నాకు అయ్యప్ప పూజలకు వెళ్తాను కానీ రెడీ అయినాక వెళ్తాం కాబట్టి మనకు తెలియదు. మొత్తానికైతే ఇవైతే మెట్లు, అయ్యప్ప స్వామి మెట్లాటండి. ఇవి పూలతో చక్కగా రెడీ చేస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మనకు తెలియని వాళ్ళకి కూడా మాల వేసుకుంటే అన్నీ తెలిసిపోతాయి చూడండి. ఎందుకంటే మా ఇల్లు చిన్నదని చెప్పాను కదా, చిన్న ఇంట్లోనే ఈ పీఠం పెట్టేసి ఇవన్నీ రెడీ చేయాలంటే కొంచెం కష్టమే. పర్లేదు, అయ్యప్ప స్వామి మాకు ఏదో దారి చూపిస్తాడు చిన్నగా అనుకొని ఇక రెడీ అయితే మొదలు పెట్టాడు మా కొడుకు స్వామి. మొత్తానికైతే ఇవేంటి నేను అడిగాను, ఏంటి స్వామి ఇవన్నీ అడిగాను. అంటే మెట్లు అమ్మ స్వామి అని చెప్పారు. మెట్ల మీద ఫస్ట్ అటు ఇటు శాబంతి పూలు, మంచిగా పూలు వలిచి మంచిగా చక్కగా మెట్లలాగా రెడీ చేసిండు. ఆ తర్వాత వచ్చేసి దాని మీద మొత్తం లైన్గా తమలపాకులు పెట్టాడండి. 18 మెట్లు కదా, 18 మెట్లకు 18 పెడతారంట. అన్ని తమలపాకులు లైన్గా పెట్టుకుంటూ వచ్చాడు. అంటే ఇక మన మనసులో మనం అవి మెట్లు అనుకొని మన మనస్ఫూర్తిగా అయ్యప్ప నమ్ముకుంటే ఆ మెట్లే కనపడతాయి అక్కడ అనిపించింది. నాకైతే అట్లా అనిపించింది. ఒక క్షణం అయ్యప్ప మెట్లు చూసినట్టు అనిపించింది అక్కడ. తమలపాకులు పెట్టి మరి దాని మీద మళ్ళా విభూది పోస్తానన్నాడు. విభూది పోసాక తర్వాత మళ్ళీ ఇంకా అరటిపండు పెట్టి దానిపైన ఆరతి కర్పూర బిళ్ళలు అవి పెడతారంట. అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాను. చూద్దాం ఏం రెడీ చేస్తాడో. మొత్తానికైతే నాకైతే తెలియదు. అయ్యప్ప స్వామి దగ్గర ఉండి అన్నీ చూపిస్తున్నాడు ఈరోజైతే. ఇంతకుముందు అయితే నేను చేసేదాన్ని పూజ, కానీ అన్నీ రెడీ అయినాక బయటకు వచ్చి మేము పూజలో కూర్చునే వాళ్ళం. కానీ ఈరోజైతే ఎందుకో దగ్గరుండి అన్నీ చూడాలనిపించింది, సంతోషం అనిపించింది. ఈ కొబ్బరికాయలు, అరటి పండ్లు, ఇవన్నీ పువ్వులు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు అయ్యప్ప స్వాములు అయితే. ఇక వస్తారు, గురుస్వామి వస్తాడు. వీళ్ళు రెడీ చేసేలోగా గురుస్వామి అయితే బయలుదేరిండి వస్తున్నాడు. మావి కూడా వంటలు అయిపోయినాయి కాబట్టి అందరం మంచిగా నిలబడి చూస్తున్నాం. ఇప్పుడైతే ఆ తమలపాకుల మీద విభూది పోస్తున్నాడు. నాకు తెలియక అడిగాను, విభూది ఎందుకు పోస్తారు స్వామి అని అడిగితే స్వామి చెప్పాడు. అది విభూది అంటే చాలా అది ఉంటుంది అమ్మ, మెట్ల మీద పోస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. దానిపైనే ఇట్లా అరటిపండు పెట్టేసి ఇది ఆరతి కర్పూర బిళ్ళలు పెట్టేసి అవే మెట్లు. ఇప్పుడు దీపాంతాలు వెలిగిస్తారు కదా, ఇవన్నీ లైన్గా అది కూడా పెడతానండి. దయచేసి వీడియో చూడండి. ఇవన్నీ అయితే తెలుసుకుంటున్నాను, నాకు తెలియదు ఇప్పటి వరకు అయితే. ఏమో దేవుడు చల్లగా చూస్తే అయ్యప్ప స్వామి నేను వచ్చే సంవత్సరం మాల వేసుకోవాలన్న ఒక పట్టుదల అవుతుంది. అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలని, ఆ తండ్రి పిలిపిస్తే మాల వేసుకొని వెళ్ళాలని. ఖచ్చితంగా ఆ తండ్రి పిలిపిస్తే నేను వెళ్తాను. ఈసారి అనుకున్నాను, కుదరలేదు. అది కూడా చెప్తున్నానండి. ఎందుకంటే మా తమ్ముడు మన గ్యాస్ వేలి ప్రాబ్లం అయినప్పుడు చాలా ప్రాబ్లం అయింది, కోమాలోకి కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు మొక్కుకున్నానండి నేను, అయ్యప్ప నా తమ్ముడు మంచిగా తను చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి మాతో కలిసిమెలిసి ఉంటే నేను ఖచ్చితంగా నేను అయ్యప్ప మాలేస్తాను మొక్కాను. మా తమ్ముడు కూడా వేపిస్తాను మొక్కాను. ఆయన బాగా ఆయనను తీసుకొని వెళ్ళడానికి ఆ తండ్రి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ఇద్దరం మాలేసుకొని మా తమ్ముడిని వెళ్తామండి. ఎందుకంటే చాలా బాధ అనుభవించాము ఈసారి. ఎందుకంటే మా తమ్ముడికి అలా ఓట్లకు చాలా బాధ అనిపించింది. నేను ఎందుకో మనసుకు బాధ అనిపించి ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి, చెప్తాను అది కూడా. నేను మా తమ్ముడు కోమాలోకి వెళ్ళాక నేను మా మరదలు తీసుకుని అయ్యప్ప గుడికి వెళ్ళేసి నేను అయ్యప్ప దగ్గర మొక్కుకున్నానండి. మా తమ్ముడు సాయంకాలం వరకు కదలిక వస్తే అయ్యప్ప మా తమ్మునికి మాలేసి నేను మాలేసుకొని మేమిద్దరం నీ దగ్గరికి వస్తాం, నీ దగ్గరికి రాని విడల ఇక్కడ ఎక్కడైనా అయ్యప్ప గుళ్ళో నేను మాల తీస్తాను చేత కాకపోతే అని నేను ఆ తండ్రి దగ్గర మొక్కుకొని హాస్పిటల్కి వచ్చాక సాయంకాలం వరకు మా తమ్ముడు కదలికే కాదు నన్ను గుర్తుపట్టి మా అక్క అన్నాడు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వారికి ఎట్లాంటి ప్రాబ్లం రాదు. ఆ తండ్రి ఎంత పెద్ద కష్టంలోకి వెళ్ళైనా బయటపడేస్తాడండి. ఇక్కడ జరిగిన అద్భుతం అది. నాకు సాక్షాత్ నాకే జరిగింది, నాకు తెలుసు. సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ ఎదురుగా వచ్చిన అమ్మాయి మాత్రం ఇగో తన వైఫ్ అండి, ఆ స్వామి వైపు. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నాం కదా, వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. మేము చాలా వీడియోలు పెడతా ఉంటాం వీళ్ళందరి. మాల అందరూ ఒక్కసారి వేసుకుంటారు. చాలా
అసలు ఫ్రెండ్స్ అనొద్దు, వాళ్ళంతా ఒక తోడబుట్టినలాగా కలిసి ఉంటారు. గురుస్వామి వచ్చాడండి, ఇక పూజ అన్నీ రెడీ అవుతాయి. రెడీ చేసుకున్నారు కదా, ఈ పూజ స్టార్ట్ చేస్తారు. ఈ పూజ అయిపోయాక ఇక తర్వాత మళ్ళీ భోజనాలు అవన్నీ ఉంటాయి. ఆ వీడియో కూడా నేను అన్ని వీడియోలు పెడుతున్నాను, దయచేసి మీరు యూట్యూబ్లో చూడండి. ఎందుకంటే అన్ని కలిపి పెడతానికి పెద్ద వీడియో అవుతుంది, మీరు చూడరు. అన్నీ నేను చిన్న చిన్న వీడియోలు చేసి పెడుతున్నాను, దయచేసి వీడియోలు అయితే చూడండి. ఈ గురుస్వామి చెప్పాను కదా, ఈ గురుస్వామి మా ఇంట్లో పూజలు ఖచ్చితంగా అయ్యప్ప పూజ అయితే ఆ గురుస్వామి చేస్తారు. చాలా బాగా చేస్తారు పూజ. నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈరోజు. దేవుడు చల్లగా చూస్తే వచ్చే సంవత్సరం తండ్రి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మా తమ్మునికి మాలేసి నేను మాలేసుకొని అయ్యప్ప దగ్గరికి పోవాలని చాలా కోరిక. ఒకసారి నేను వెళ్ళాను, మధ్యలోకి వెళితే అప్పుడు నన్ను రానియలేదు. నాకు 45 ఏండ్లు ఉన్నాయి, రావద్దు అన్నారు. అప్పుడు నేను రాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చాను. అంత దూరం పోయి కూడా నేను అయ్యప్ప స్వామి చూడలేకపోయానే అని చాలా బాధ అనిపించింది. కానీ ఈ రకంగా నాకు అవకాశం ఇచ్చిండు. ఆయన పిలిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మాలేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొస్తా. నా జీవితంలో ఒక్కసారైనా నేను మాలేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరిక. మొన్న అయితే కనకదుర్గమ్మ మాలేసుకున్నాను, అమ్మ దగ్గరికి పోయి వచ్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. నా దేవుడు నా తండ్రి శివయ్య అవకాశం ఇస్తే శివమాల కూడా వేసుకుంటాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే మనుషుల్ని మనం దేవుడు చాలా, ఆయన మనకు ఏమి అడిగినా ఇచ్చే తండ్రి కాబట్టి ఈ మాత్రం మనం చేయలేము. ఈ మాలలు వేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా హెల్త్ కూడా మంచిగా అవుతుంది. ఆ దేవుళ్ళు తోడుగా ఉంటారు. కానీ ఈ అయ్యప్ప స్వామి అయితే నాకైతే అద్భుతాన్ని అనిపించింది, అద్భుతాన్ని ఇచ్చిండు. ఎందుకంటే మా తమ్ముడు అలా ఉండి కూడా బాగుపడ్డాడంటే నాకు చాలా సంతోషం అనిపించింది. స్వామియే శరణం అయ్యప్ప, ఇది నమ్మిన వారు స్వామియే శరణం అప్ప అని కామెంట్ చేయండి.